హలో వెల్కమ్ టు ద ఎడిటెక్ క్లాస్. హాయ్, మనం ఈ వీడియో సెషన్లో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ని ఏ విధంగా మార్చాలనే టాపిక్ మీద కొన్ని బేసిక్ రూల్స్ నేర్చుకోవాలని చెప్పడం అనేది జరిగింది మీకు. ఆ క్రమంలో ఆ రూల్స్ యొక్క క్రమంలో ఇది మీకు మూడో వీడియో అన్నమాట. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో ఏం చెప్పామండి, మనం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ చెప్పాం, అలాగే ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్ కూడా చెప్పాం. అలాగే సెకండ్ వీడియోకి వచ్చి ఫ్రేజెస్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఎడ్జెక్టివ్ ఫ్రేజు, నౌన్ ఫ్రేజు, యాడ్వర్బ్ ఫ్రేజు అండ్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ కూడా ఉంటుంది. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. బేసిక్ మూడింటినే బాగా ఫోకస్ చేస్తాడు. వీటిని ఎడ్జెక్టివ్ ఫ్రేజ్ ఒకటి, యాడ్వర్బ్ ఫ్రేజ్ ఒకటి, తర్వాత నౌన్ ఫ్రేజ్ ఒకటి, మూడింటి కూడా బాగా నేర్చుకున్నట్లయితే మిగతా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అది మీకు ఇంతకుముందు అంటే వీడియో నెంబర్ 2లో యాడ్వర్బ్ అండ్ ఎడ్జెక్టివ్ ఫ్రేజెస్ అని చెప్పడం అనేది జరిగింది. మీకు యాడ్వర్బ్ ఫ్రేజ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎడ్జెక్టివ్ ఫ్రేజ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది వీడియో నెంబర్ 2లో చెప్పడం జరిగింది. నౌ దిస్ ఇస్ ద వీడియో నెంబర్ 3. దీనిలో ఏం చూస్తామంటే మనం నౌన్ ఫ్రేజ్ ఒకటి మిగిలిపోయింది కదా, దానిలో ఆ యొక్క నౌన్ ఫ్రేజ్ని థర్డ్ వీడియోలో చూస్తాం అనమాట. ఇక్కడ అంటే వాట్ ఈజ్ నౌన్ ఫ్రేజ్, అసలు నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ మీకు ఇచ్చిన టాపిక్లో నౌన్ ఫ్రేజ్ అంటే ఏం చెప్పబడింది మీకు. ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ అంటే ఫ్రేజ్ అంటే ఇక్కడ సింగిల్ వర్డ్ కింద వస్తుంది. అడ్జెక్టివ్ ఫ్రేజ్, యాడ్వర్బ్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ అంటే అవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. కనుక దట్ ఆర్ ద వర్క్ ఆఫ్ ఎ నౌన్. అది నౌన్ చేసే పని చేస్తాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏ పని చేస్తాయి, నౌన్ ఏ పని చేస్తుందో ఆ పని చేసేందుకు అవి తెలియజేస్తాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద నౌన్ ఫ్రేజ్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ లైక్స్ మ్యూజిక్ అన్నాము. షీ లైక్స్ మ్యూజిక్ అంటే ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా వర్డ్స్. షీ లైక్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ ద నౌన్. ఇది నౌన్ ఫామ్. ఇది సో ఇట్ ఈస్ నాట్ ద నౌన్ ఫ్రేజ్. ఎందుకని ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లేవు కదా ఇందులో, కనుక ఇది నౌన్ ఫ్రేజ్ కాదు, ఒక్క నౌనే. షీ లైక్స్ మ్యూజిక్ సబ్జెక్టు వెర్బ్ నౌనే. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి అంటే నౌన్ అంటే ఆబ్జెక్ట్ ఫామ్ నౌన్గా పనిచేసింది. ఆబ్జెక్ట్ ఫామ్ అనేది నౌన్గా పనిచేసింది మనది. ఇక్కడ తర్వాత షీ లైక్స్ లెర్నింగ్ మ్యూజిక్. ఇక్కడ లెర్నింగ్ మ్యూజిక్ అని 2 వర్డ్స్ ఇచ్చాము. ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని మనకి ఇక్కడ మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ గా ఉండి నౌన్ చేసే పని చేస్తున్నాయి. సో కనుక ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ ఫ్రేజ్. ఇంకా మనకి ఈజీగా కావాలంటే ఈజీగా అనిపించాలంటే ఏ విధంగాను ఇక్కడ ఇచ్చాను చూడండి. నౌన్ ఫ్రేజ్ వాట్ వెర్బ్. అసలు వెర్బ్ని మీరు క్వశ్చన్ చేయండి, వాట్ వెర్బ్ అని. అసలు వెర్బ్ అనేది ఏంటి, వాట్ టైప్ ఆఫ్ వెర్బ్ అండ్ వెర్బ్ వాట్. ఆ క్వశ్చన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆన్సర్ నౌన్ ఫ్రేజ్ వస్తుంది. ఇక్కడ షీ లైక్స్ లెర్నింగ్ మ్యూజిక్, ఇందులో మీకు వెర్బ్ ఏంటి, లైక్స్ కదా. లైక్ అనేది వెర్బ్ కదా. అంటే వాట్ డస్ షీ లైక్, వాట్ డస్ షీ లైక్, వాట్ డస్ షీ లైక్. ఏమిటి అది ఇష్టం ఏంటి, లైక్స్ లెర్నింగ్ మ్యూజిక్. మ్యూజిక్ నేర్చుకోవటం అంటే ఇష్టం. కనుక ఇట్ ఈస్ కాల్డ్ ఏ నౌన్ ఫ్రేజ్. కనుక ఇక్కడ మీకు ఈ యొక్క వర్డ్ ఈ క్వశ్చన్ అన్నమాట. వాట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. వెర్బకు వాట్ అనే క్వశ్చన్ వేసినట్లయితే ఆ వచ్చేది ఆన్సరే మీకు అది నౌన్ ఫ్రేజ్. ఆ తర్వాత కనుక మనకి ఇక్కడ నౌన్ ఫ్రేజ్ లెర్నింగ్ మ్యూజిక్ అనేది నౌన్ ఫ్రేజ్. ఓకే, బాగుంది. హీ వాంట్స్ చూడండి. హీ వాంట్స్, వాంట్ ఈజ్ ద వెర్బ్ టు విన్ ద గేమ్. వాట్ డస్ హీ వాంట్, వాట్ డస్ హీ వాంట్, వాట్ డస్ హీ వాంట్ అంటే దాని మీనింగ్, దాని ఆన్సర్ ఏంటి మనకి, టు విన్ ద గేమ్. He wants to win the game. That answer you will get it. So when you put the question like that, what does he want? That answer will be he wants to win the game. Adi answer vastadi. Kanuka wants to win the game is the noun phrase. Adi noun phrase avutundi. Noun phrase. Alage she hopes to get first class. What does she hope? What does she hope? To get to first class. That is the answer. It is called the noun phrase. This is noun phrase anamata. Alage to stand first is his ambition. What is his ambition? What is his ambition? It is not the noun phrase. Idi kaadu. ఇక్కడ వెర్బ్ వాట్ ఈజ్ హిజ్ అంబిషన్. ఇక్కడ వాట్ అనే క్వశ్చన్ వేసి వాట్ ఈజ్ హిజ్ అంబిషన్ కానీ క్వశ్చన్ వేసినట్లయితే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. టు స్టాండ్ ఫస్ట్ అనేది ఆన్సర్ అన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ ద నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ ఫ్రేజ్. అలాగే హీ డినైస్ స్టీలింగ్ ద పర్స్. వాట్ డస్ హీ డినై, వాట్ డస్ హీ డినై.
అంటే దట్ ఆన్సర్ యూ విల్ గెట్ దట్ ఆన్సర్ స్టీలింగ్ ద పర్స్ ఇస్ ద ఆన్సర్. సో ఇట్ కాదు నౌన్ ఫ్రేజ్, ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే రైట్. అలాగే ద బాయ్ రిఫ్యూజ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. వాట్ డస్ ద బాయ్ రిఫ్యూజ్? వాట్ డస్ ద బాయ్ రిఫ్యూజ్ to answer the question? You will get that answer to answer the question. That is the noun phrase. అది మనకు noun phrase to answer the question. చూడండి ఎలా వస్తుంది చూడండి ఇది. అలాగే they want to visit the zoo. What do they want? What do they want? అంటే to visit the game. So it is a noun phrase. Do you wish? Do you wish to go home? ఇక్కడ ఏంటి మనకి విష్ అనేది వెర్బ్ కదండి. డూ ప్లస్ విష్ రెండు కూడా వెర్బ్. ఇది హెల్పింగ్ వెర్బ్, ఇదే మెయిన్ వెర్బ్. ఇక్కడ వచ్చేటికి ఏంటి ఆన్సర్? టు గో హోమ్. సో ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ ఫ్రేజ్. ఆ తర్వాత డాగ్స్ లైక్. వాట్ డూ ద డాగ్స్ లైక్? వాట్ డూ ద డాగ్స్ లైక్? వాట్ డూ ద డాగ్స్ లైక్? చేజింగ్ ద క్యాట్స్. దే లైక్, డాగ్స్ లైక్ చేజింగ్ ద క్యాట్స్. ఇట్ ఈస్ ద నౌన్ ఫ్రేజ్. ఆ తర్వాత he does not know what to do. What he does not know అంటే he what to do. So you will get that answer what to do. So it is called a noun phrase. సో ఇవన్నీ కూడా నౌన్ ఫ్రేజ్ అనమాట. నౌన్ ఫ్రేజ్ అంటే మీనింగ్ ఏంటి? నౌన్ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒకటికన్నా ఎక్కువ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే రెండు కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నౌన్ చేసే పని చేస్తాయి. అంటే they do the work of noun. A group of words do the work of noun. అదనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ పాయింట్కి వచ్చేప్పటికి ఇక్కడ మీకు ఏం చెప్పామంటే ఎక్సర్సైజ్ ఇచ్చి ఐడెంటిఫై ద యాడ్వర్బ్, అడ్జెక్టివ్ అండ్ నౌన్ ఫ్రేజెస్. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. 1 to 12 వరకు ఇచ్చాం. దీనిలో 3 రకాలు ఉన్నాయి. ఏమేంటి 3 రకాలు ఉన్నాయి? యాడ్వర్బ్ ఉంది, యాడ్వర్బ్ ఫ్రేజ్ ఉంది, అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఉంది, నౌన్ ఫ్రేజ్ ఉంది. 3 కూడా ఉన్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి బయటికి తీయమన్నాం. అది చెప్పింది ఇక్కడ. దీనిలో చెప్పబడింది అదనమాట. ఇక్కడ నౌన్ ఫ్రేజ్ అంటే ముందా చెప్పాను కదా, వెర్బ్కి వాట్ అనే క్వశ్చన్ ఏంటి ఆన్సర్ వస్తుంది. తర్వాత యాడ్వర్బ్ ఫ్రేజ్ అంటే ఫైండ్ ద వెర్బ్. వెర్బ్ ఏదో చూడండి, దానికి క్వశ్చన్ ఏంటి. ఏ విధంగానో ఇక్కడ వాట్ అయిపోయింది కదా, హౌ, వెన్, వేర్ వేస్తే వచ్చే ఆన్సర్ అది యాడ్వర్బ్ ఫ్రేజ్. అలాగే మనకి అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఏంటి? ఇట్ డిస్క్రైబ్ ద నౌన్. ఇది నౌన్ ఎప్పుడు కూడా వర్ణిస్తుంది అనమాట. ఏ గుడ్ బాయ్, ఏ బ్లాక్ బోర్డ్, ఏ టాల్ బాయ్, అలాగనమాట. బ్లూ ఐడ్ గోల్డ్, గోల్డ్ ఎలాంటిది? బ్లూ ఐడ్ గోల్డ్, బ్లూ ఐడ్, అడ్జెక్టివ్ అదనమాట. అలాగా అది ఇట్ డిస్క్రైబ్ ద నౌన్. నౌన్ని వర్ణిస్తుంది అనమాట. ఏ విధంగా ఉంది, బోర్డ్ ఏ విధంగా ఉంది, బ్లాక్ ఉంది కనుక అది ఇట్ డిస్క్రైబ్ ద బోర్డ్ బ్లాక్ ఈజ్ కాల్డ్ ద అడ్జెక్టివ్ ఫ్రేజ్. బ్లాక్ బోర్డ్ ఈజ్ కాల్డ్ ద అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఆ విధంగా అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే రైట్ ద స్టోరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రైట్ ద స్టోరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు. ఇది మన నౌన్ ఫ్రేజ్ కింద వస్తుందా, యాడ్వర్బ్ కింద వస్తుందా, అడ్జెక్టివ్ కింద వస్తుందా? రైట్ ద స్టోరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు. ఇక్కడ చూడండి హౌ డస్ హీ రైట్ అంటే హౌ డస్ హీ రైట్ ద స్టోరీ. హౌ డస్ యూ లేకపోతే హౌ డస్ యూ రైట్ ద స్టోరీ. ఏ విధంగా రాయాలి స్టోరీని? ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. కానీ ఏంటిది ఇక్కడ మనం యాడ్వర్బ్ ఫ్రేజ్ కదా. సో యాడ్వర్బ్ ఫ్రేజ్ ADVRB, యాడ్వర్బ్ ఫ్రేజ్ PH, ADVRB అంటే యాడ్వర్బ్ ఫ్రేజ్. సో దట్ ఈస్ కాల్డ్ ద యాడ్వర్బ్ ఫ్రేజ్. అలాగే సెకండ్ వన్ చూడండి, ద బాయ్ వాంట్స్ టు రీడ్ ద బుక్. ఇక్కడ చూడండి వాంట్స్ వాంట్స్ వాంట్స్, ఇదిగోండి ఇక్కడ వచ్చింది కదా, ఎలాగో ఇదే కదా, ఇదిగోండి ఈ విధంగా. కనుక ఏంటి ఇది? కళ్ళు మూసుకుని మనం ఏం చెప్పొచ్చు? నౌన్ ఫ్రేజ్. వాట్ డస్ ద బాయ్ వాంట్ టు రీడ్ ద బుక్ వచ్చి కదా నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్. ఓకే, ఇదే మోడల్ కదండి. సేమ్ కదా, ఇక్కడ సెకండ్లో ఒకటి ఇచ్చాను, అలాగే సెవెంత్లో ఒకటి ఇచ్చాను. అదే మోడల్ కదా. తర్వాత ద డాగ్ జంప్డ్ ఇన్ టు ద వెల్. థర్డ్ వన్ అండి, ద డాగ్ జంప్డ్ ఇన్ టు ద వెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ క్వశ్చన్ యాడ్వర్బ్ ఫ్రేజ్ కింద హవ్వ, వెన్న, వేద.
వేర్ డస్ ద డాగ్ జంప్, ఎక్కడ ఉడికింది, ఇంటూ ద వ్యాల్, కనుక యాడ్వర్బల్ ఫ్రేజ్. ఇట్ ఇస్ కాల్డ్ యాడ్వర్బల్ ఫ్రేజ్. ADVRB ఫ్రేజ్, యాడ్వర్బల్ ఫ్రేజ్ అన్నమాట. తర్వాత షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఫోర్త్ వన్ చూడండి, షీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. సింగర్ అనేది ఇక్కడ నౌన్ అండి. సింగర్ అనేది నౌను. ఏ సింగర్ వాడు? ప్రొఫెషనల్ సింగర్ ఆవిడ, కనుక ఇది కాదు అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్. అడ్జెక్టివ్ ఫ్రేజ్. సింగర్ అనేది నౌన్ ఫామ్ కదా. ఏ సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్. ఇట్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్. సో ఇట్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. డూ యూ ఎంజాయ్ బీటింగ్ ద యానిమల్స్? డూ యూ ఎంజాయ్ బీటింగ్ ద, హౌ డు, ఇక్కడ ఏంటంటే హౌ కాదు, చూడండి, డూ యూ ఎంజాయ్ బీటింగ్ ద యానిమల్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి దీన్ని ఇదిగోండి, డూ యూ విష్ టు గో హోమ్ ఉంది కదా. ఇక్కడ చూడండి, డూ యూ విష్ టు గో హోమ్ ఇచ్చిన ఎయిత్ వన్ అదే ఫామ్లో చూసినట్లయితే ఇది కాల్స్ దట్ నౌన్ ఫ్రేజ్. బీటింగ్ దట్ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్. ఆ తర్వాత 6th వన్, దిస్ ఈస్ ద హౌస్ బిల్ట్ ఆఫ్ క్లే. BUILT, బిల్ట్ ఆఫ్ క్లే అంటే, క్లే అంటే బంకమట్టి. దిస్ ఈస్ ద హౌస్ బిల్ట్ ఆఫ్ క్లే అని ఇచ్చాను. దీనిలో ఇది దేనికి వస్తుంది మనకి, క్లే, బిల్ట్ ఆఫ్ క్లే. దిస్ ఈస్ ద హౌస్. ఈ యొక్క హౌస్ని మనకది, ఈ యొక్క హౌస్ని అది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. ఏమని? దిస్ ఈస్ ద హౌస్ బిల్ట్ ఆఫ్ క్లే అని. కనుక ఈ యొక్క హౌస్ని డిస్క్రైబ్ చేస్తుంది కనుక ఇది కాదు adjective phrase. Adjective phrase. So that is called the adjective phrase. ఇది బిల్ట్ ఆఫ్ ప్లే అంటే హౌస్ అనేది రాదు. ఏం తీసుకుంటామని నౌన్ కదా, ఇక్కడ నుంచి అన్నమాట బిల్ట్ ఆఫ్ ప్లే, అది అడ్జెక్టివ్ ఫ్రేజ్. తర్వాత 7th వన్, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నోబుల్ వర్చ్యూస్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నోబుల్ వర్చ్యూస్ అంటే విలువలు, చాలా విలువలుగా అన్నమాట. అంటే మ్యాన్ అంటే నౌన్ కదా, ఇది నౌన్ ఫామ్ కదా. చూడండి, ఆఫ్ నోబుల్ వర్చ్యూస్. సో దిస్ ఇస్ కాల్డ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. అడ్జెక్టివ్ ఫ్రేజ్ దీని లాగానే కదా, సేమ్ ఇక 6th వన్ లాగానే. హౌస్ ఈజ్ ద నౌన్ ఫామ్. దీన్ని అది డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి? నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. నోబుల్ వచ్చి ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? మ్యాన్ డిస్క్రైబ్ చేస్తుంది కనుక నౌన్ ఫ్రేజ్. తర్వాత 8th వన్, షీ థింక్స్ వైజ్లీ. చూడండి, షీ థింక్స్ వైజ్లీ. వైజ్లీ మీన్స్ దీన్ని ఏ విధంగా మార్చవచ్చు అండి? వైజ్లీని ఇన్ ఏ వైజ్ మేనర్. ఇంతకుముందు మీకు సెకండ్ వీడియోలో చెప్పాను చూడండి, వైజ్లీని ఏ విధంగా మార్చవచ్చు? ఇన్ ఏ వైజ్ మేనర్. ఇదనమాట, వైజ్లీ రాదండి, ఇన్ ఏ వైజ్ మేనర్. అంటే షీ థింక్స్ ఇన్ ఏ, ఇది క్వశ్చన్ ఎలా ఉండాలంటే షీ థింక్స్ ఇన్ ఏ వైజ్ మేనర్, ఈ విధంగా ఉండాలి. అంటే వైజ్లీ అనేది అది అడ్జెక్టివ్. అది ఏంటంటే ఫామ్ మీద మనకి వైజ్లీ అనేది మనకి అది యాడ్వర్బ్ అవుతుంది. వైజ్లీ అనేది యాడ్వర్బ్, కానీ అది అడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్. వైజ్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, అది ఫ్రేజ్ కాదు. ఎందుకంటే ఇది ఓన్లీ వన్ వర్డే కదా. దీన్ని ఇట్లా చేంజ్ చేసి రాయాలి. షీ థింక్స్ ఇన్ ఏ వైజ్ మ్యాన్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు మనకి ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఇన్ ఏ వైజ్ మ్యాన్ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది, యాడ్వర్బ్ ఫ్రేజ్ ఇదనమాట. ఆ తర్వాత 9th వన్, హీ ట్రీట్స్ అదర్స్ ఇన్ ఏ క్రూయల్ మేనర్. ఇది కూడా సేమే. ఈ ట్రీట్స్ అదర్స్ ఇన్ ఏ క్రూయల్ మేనర్. ఎక్కడ మనకి అదర్స్ ఇది కానీ ఉన్నది ఇక్కడ ఏ విధంగాను ఇన్ ఏ క్రూయల్ మేనర్. సో దిస్ ఇస్ కాల్డ్ ద యాడ్వర్బల్ ఫ్రేజ్. యాడ్వర్బల్ ఫ్రేజ్. ఆ తర్వాత we love to swim in the river. 10th one చూడండి, we love to swim. We love to, what do we love? What do we love అంటే వాట్ అనే క్వశ్చన్ అండి. సో టు స్విమ్ ఇన్ ద రివర్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, 11th వన్, get rid of your bad habits. Get rid of your bad habits. ఇలా మనకి సో ఇట్ ఇస్ నౌన్ ఫ్రేజ్. వాట్ డూ యూ గెట్ రిడ్ ఆఫ్? వాట్ డూ యూ గెట్ రిడ్ ఆఫ్ అంటే ఇక్కడ వాట్ డూ యూ గెట్ రిడ్ ఆఫ్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్, అదనమాట ఆన్సర్.
తర్వాత ఐ లవ్ రీడింగ్ హిస్టరీ బుక్స్ అని ఉంది 12th వన్. ఐ లవ్ వాట్ డూ ఐ లవ్ అనే క్వశ్చన్ వేసుకుంటే వాట్ కదా, వాట్ డూ ఐ లవ్ అనే క్వశ్చన్ వేసుకుంటే రీడింగ్ హిస్టరీ బుక్స్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ దట్ నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ ఫ్రేజ్. ఈ విధంగా మన వీటిలో అంటే ఇవన్నీ కూడా దేనికి నేర్చుకోవాల్సి వస్తుందంటే ఫ్రేజెస్ మీద మనకి టెట్లో కానీ డిఎస్సిలో ఎస్జిటి ఎగ్జామ్లో కానీ 1 or 2 క్వశ్చన్స్ అడుగుతాడు ఫ్రేజెస్ మీద గ్యారంటీగా. దట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నాట్ ఓన్లీ ఒక అంటే ఎస్జిటి లేకపోతే ఇటుగా కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా యూజ్ఫుల్గా ఉంటాయి. ఆ తర్వాత ఈ మెయిన్గా ఏంటంటే మనకి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ని మార్చాలంటే ఆ సెంటెన్స్ ఒకదాని ఒకటి చేంజ్ చేయాలంటే బేసిక్ ఐడియా నాలెడ్జ్ అనేది వీటి మీద మనకు వచ్చి ఉండాలి. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ బుక్లో కూడా మీకు ఏ గ్రామర్ బుక్లో కూడా ఇంత ఎలాబరేట్గా మీకు ఇవ్వరు. దీనికి కాదు ఒకటి ఉంటుందో చూడండి, ఆ డెఫినేషన్ చూడండి. ఇంతకుముందు ఇచ్చిన సెకండ్ వీడియో చూడండి ఫ్రేజెస్ మీద, సెకండ్ వీడియోతో స్టార్ట్ చేసిన ఫ్రేజెస్ మీద. ఆ తర్వాత ఈ థర్డ్ వీడియో కూడా చూడండి. ఈ రకంగా కానీ మీరు ఒకటి ఉంటుందో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టిల్ యూ గెట్ ఎనీ డౌట్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మాకు మీరు కామెంట్స్ రూపంలో వాట్సాప్ చేయండి. దానికి ఒకవేళ 1 or 2 days ఆచరణ కూడా తప్పనిసరి మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా చేయాలనుకుంటే మీకు దానికి ఒక స్పెషల్ వీడియో చేసి మీకు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో, ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో పోస్ట్ యువర్ వాల్యుబుల్ కామెంట్. మీ కామెంట్ కూడా ఇవ్వండి. మీ కామెంట్ ఎందుకు ఇవ్వమంటే ఆ కామెంట్ ఇస్తేనే మాకు ఇంకా స్పీడ్గా చేయాలా లేదనేది అర్థమవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 350 వీడియోస్ ఇచ్చున్నాం మేము. ఏది మీకు ఒక ఇంగ్లీష్ మీదే మోర్ దాన్ 300 వీడియోస్ ఉంటాయి. మిగతా కొన్ని అర్థమెటిక్ మీద ఉన్నాయి, అలాగే కొన్ని ఏమో మన ఇంటెలిజెన్స్ మీద తక్కువ కొన్ని స్పోకెన్ హిందీ ఉన్నాయి. కనుక అసలు మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేది కానీ ఏ విధంగా తెలుస్తుంది మాకు మీ కామెంట్ బట్టే బేస్ ఉంటుంది మాకు. మీ కామెంట్ మాకు ఎంకరేజ్గా ఉందనుకోండి, ఇంకా డే టు డే అంటే వీడియో చేయడానికి డే బై డే వీడియో చేయడానికి వీలు పడుతుంది. అలా కాకుండా ఏదో చూసామని చెప్పి మీరు కామెంట్ ఇవ్వకుండా అలా పాస్ ఆన్ చేశారనుకోండి, ఇక్కడ అంత అంటే అది అంత యాంథూజియాస్టిక్గా ఉండదు. ఏంటంటే అది యత్వంలాగా సాగిద్ది అనమాట. ఎప్పుడోసారి చేద్దాంలే, టైం ఉన్నప్పుడు టైం లేదు కదా, ఎందుకంటే స్టూడెంట్ కూడా కోఆపరేట్ చేయట్లేదు. చేయనప్పుడు ఇంకెందుకు టైం, మనం ఎందుకు అనవసరంగా అక్కడ దీనికోసం స్టేయింగ్ తీసుకోవటం, బోర్డు మీద రాయటం 1 గంట, అలాగే వీడియో షూట్ చేయటం, ఇవన్నీ ఎందుకనే లెక్కలో ఆలోచించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీరు కొంచెం స్పీడప్ అయ్యి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయి, మీకు డెఫినెట్గా వస్తాయండి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ అవ్వాలన్నా కూడా బేసిక్ నాలెడ్జ్ కావాలి. అలా కాకపోయినా కూడా మీకు జనరల్ ఇంగ్లీష్ అంటే రిటన్ ఇంగ్లీష్లో కానీ స్పోకింగ్ ఫామ్లో కానీ ఈ యొక్క బేసిక్ రూల్స్ అనేది తెలిసి ఉండాలి. అది కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. కనుక you do that thing. Okay, I meet in the next video. Okay, bye.